కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. హైడ్రా అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా తమ నిర్మాణాలను అక్రమంగా కూల్చేశారని ఆరోపిస్తున్నారు ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు. కూకట్పల్లి సర్వే నెంబర్స్ 1003, 1004, 1005, 1006లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే ఆ భూమిని 9,27,00,000 చెల్లించి 2008వ సంవత్సరంలోనే క్రమబద్ధీకరణ చేయించుకున్నామని చెప్పి ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ చెప్తోంది. ఆ భూమిలో ఎలాంటి చెరువు, శిఖం, ప్రభుత్వ భూమి లేదు అని హైకోర్టు తేల్చేసిందని, కోర్టు ఆదేశాలను హైడ్రా అధికారులు ఉల్లంఘించారని ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ చెప్తోంది. హైడ్రా చెప్తున్న ఈదులకుంట సర్వే నెంబర్ 7 ఖానామెట్ విలేజ్లో ఉందని, కానీ హైడ్రా అధికారులు కూకట్పల్లి విలేజ్లో ఉన్న తమ సర్వే నెంబర్లు 1003, 1004, 1005, 1006లో ఈదులకుంట ఉన్నట్టుగా చూపిస్తున్నారని చెప్తున్నారు. ప్రైవేట్ స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు. హైడ్రా కమిషనర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తున్నామని చెప్పారు. తమ భూమిని పాత స్థితికి తీసుకొచ్చి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు. 13 acres 12 గుంటాస్ మా ల్యాండ్ 1003 to 1006 కూకట్పల్లి విలేజ్. అయితే అది గవర్నమెంట్కు మేము 10 కోట్లు కట్టాము. అది గవర్నమెంటే యుఎల్సి రెగ్యులరైజ్ ల్యాండ్. ఇది జియో ఇష్యూ చేసింది 2008లో. 2011లో ఆర్డీడీ సర్వే చేసి పంచనామా చేసి మన కలెక్టర్ రంగారెడ్డి ఉండే అప్పుడు వాళ్ళే మాకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేశారు, పంచనామా చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. మళ్ళీ 2018లో ఇంకో సర్వే చేశారు, అది కూడా రీకన్ఫర్మ్ చేసుకుంటూ సర్వే చేశారు. ఇవన్నీ ఆర్డర్స్ ఉన్నాక మాకు నిన్న దౌర్జన్యంగా వచ్చి హైడ్రా వాళ్ళు మాకున్న సెక్యూరిటీ రూము ప్లస్ ఇంకా మా షెడ్స్, మా మెషినరీ, ఆడ సెల్లార్స్ తీస్తున్నాము. ఆ సెల్లార్స్కు ఆల్రెడీ మేము జిహెచ్ఎంసీకి 6.5 crores మనీ కట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. ఇంకా ఇరిగేషన్ ఎన్ఓసి ఉంది, కలెక్టర్ ఎన్ఓసి ఉంది. దౌర్జన్యంగా వితౌట్ ఎనీ అసలుకు వాళ్ళకు మాకు నోటీస్ లేదు, ఏమీ లేదు. ఇంకా హైకోర్టులో ఒక ఆర్డర్ కూడా తీసుకున్నాం వీళ్ళు అగేన్స్ట్ నాట్ టు ఇంటర్ఫియర్ అని. అది చూపించాము నిన్న. చూపించినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక 100 మందిని వచ్చి రాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి మొత్తం దౌర్జన్యంగా మొత్తం అన్నీ కూలగొట్టి హైడ్రా అని బోర్డు పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దీని గురించి ఒక దృష్టి పెట్టి ఇది ఎట్లనే మాకు న్యాయం చేయాలి. మాతో పాటు ఒక 80 నుంచి 100 మంది ప్లాట్స్ వాళ్ళు ఉన్నారు. కనకదుర్గ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. వాళ్ళు కూడా మాతో పాటే స్టేక్ హోల్డర్స్ దీంట్లో. ఇది క్లియర్ ల్యాండ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్, మేము ఎగ్జెంప్టెడ్ ల్యాండ్ జియో ఇచ్చారు, అన్ని గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చాక వాళ్ళే వచ్చి ఒక రౌడీల్లాగా గుండాల్లాగా హైడ్రా వాళ్ళు వచ్చి ఇలా కూలగొడుతుంటే ఇంక న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి? హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాక రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని? దానికి గవర్నమెంట్ కూడా గవర్నమెంటే హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. దీంట్లో వాటర్ బాడీ లేదు, చెరువు లేదు, ఏమీ లేదు. ఇది యుఎల్సి ల్యాండ్ 1003 to 6 కూకట్పల్లి విలేజే. దీంట్లో ఏమి ఇష్యూస్ లేవని గవర్నమెంటే కౌంటర్ ఫైల్ చేసింది హైకోర్టులో. ఎవరో కేసు వేస్తే ఒకరు ఇట్లనే సేమ్ వాటర్ బాడీ ఉందంటే హైకోర్టు వాళ్ళ అగేన్స్ట్ ఒక ఆర్డర్ ఇచ్చి 5 lakhs ఫైన్ వేసింది. ఏమని? ఇది ల్యాండ్ 1003 to 6 ఇది కూకట్పల్లి విలేజే, వీళ్ళు అన్ని పర్మిషన్ తీసుకొని కడుతున్నారు, ఎవ్వరు ఇంటర్ఫియర్ అయ్యేటందుకు లేదు అని క్లియర్ హైకోర్టు ఆర్డర్ ఉంది. దాంట్లో మీకు లాస్ట్ ఇయరే ఇచ్చారు. మేము అన్నీ చూపించాము, అఫీషియల్స్కు అన్నీ తెలుసు. ఏమన్నంటే నిన్న మేము శేర్లింగంపల్లి ఆర్ఐని అడిగితే, సార్ మేమేం చేయాలి సార్, మాకు పైనుంచి వచ్చింది అంటాడు. పైనుంచి అంటే ఎవరు? అసలు లీగల్గా ఉండదా? న్యాయం లేదా? అంటే ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అని సీఎం గారు అంటున్నారు. చూడండి, ఇలాంటి అఫీషియల్స్ ఇలాంటి యాక్షన్ తీసుకుంటే ఎలా? మేము ఇప్పుడు మాకు ఇంతమంది స్టేక్ హోల్డర్స్ 100 మంది ఉన్నారు దీంట్లో. మేము మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? మీకు ఇంకోటి ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోర్టులో కౌంటర్ ఫైల్ చేసింది, దీంట్లో కుంటలు లేవు, ఏమీ లేవు అని. ఇప్పుడు ఇంకా మేమేం చెప్పాలి చెప్పండి? ఈదులో కుంట ఎక్కడుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు కానామెట్లా అంటారు, కోర్టు ఏమంటుంది? సర్వే నెంబర్ 7 ఏదైతే ఉందో
సపోజ్ ఎర్రర్లో కానీ ఏదన్నా కానీ ఓవర్లాప్ అయినా మీరు దీంట్లోకి ఇంటర్ఫియర్ అయ్యేటందుకు లేదు. అదేమన్నా ఉంటే నియర్ బై గవర్నమెంట్ ల్యాండ్లో చేసుకోండి. ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ రెగ్యులరైజ్ ల్యాండ్, యుఎల్సీ రెగ్యులరైజ్ ల్యాండ్ కదా, మనీ కట్టిన ల్యాండ్ కదా అనేది ఈ పాయింట్, ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు మీరు సర్వే నెంబర్స్ అని ఇదిలోకి ఉంటా అంటారు. ఇప్పుడు చాలామంది బ్లాక్ మెయిలర్స్ చేస్తున్నారండి. ఒక బ్లాక్ మెయిలర్ ఇలానే ఒక కేసు వేసాడు, ఏమని ఇట్లా కుంట ఉంది అని హైకోర్టులో కేసు వేస్తే దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, స్టేట్ కూడా పార్టీ దీనికి, అందరు ఏం చేశారు, కౌంటర్ ఫైల్ చేశారు. కోర్టు ఏమన్నది, అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి దీంట్లో కుంట లేదు, ఇరిగేషన్ రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేసాం. వాళ్ళు స్పాట్ మీదకి వచ్చి ఓ రిపోర్ట్ ఇచ్చారు ఇరిగేషన్ వాళ్ళు, ఏమని దీంట్లో ఏమీ లేదు. ఇంకోటి దాంట్లో ఏదో శాటిలైట్ ఇమేజెస్ అంటారు. శాటిలైట్ ఇమేజెస్కి మాకేం సంబంధము? శాటిలైట్ ఇమేజెస్లో మీకు రెవెన్యూ రికార్డు ఫైనల్, విలేజ్ మ్యాప్ ఫైనల్, రెవెన్యూ రికార్డు చూస్తారు కదా, మా దాంట్లో లేదు, గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ ఇచ్చింది ల్యాండ్. సో ఇప్పుడు ఇంత పెట్టుకొని అరాచకంగా సర్వే నెంబర్ 7 అని రావడం, ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మేము న్యాయస్థానానికి పోయి మేము స్టెప్స్ తీసుకుంటున్నాము, కానీ సీఎం గారు దీని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలి. దీనికి 100 మంది జీవితాలు నిలబడి ఉన్నాయి దీని మీద.